జరిగింది దంతెవాడ నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని అబుజ్మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి। ఈ ఘటనలో 30 మంది మావోయిస్టులు చనిపోయారు। ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు। దొరికిన వాటిలో AK-47లు కూడా ఉన్నాయి। అడవిలో ఇంకా కూంబింగ్ కొనసాగుతూనే ఉంది। 14 మంది మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు। మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది। మావోయిస్టులు ఉన్నారు అన్న సమాచారంతో మధ్యాహ్నం 1 గంటల సమయంలో నారాయణపూర్ దంతెవాడ పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు। సర్చ్ ఆపరేషన్ జరుగుతూ ఉండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు। దీంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు। పోలీసుల కాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు। AK-47తో పాటు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు। ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది। ఇక దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భూపాల్ని అడిగి తెలుసుకుందాం। భూపాల్, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది। మొత్తం 30 మంది వరకు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం అందుతూ ఉంది। దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇంకా కొనసాగుతూనే ఉందా కూంబింగ్? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబుజ్మడ్ ఏరియాలో ఇంకా మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతుంది। భారీ ఎత్తున ఎన్కౌంటర్ జరిగింది। అయితే ఇటీవల కాలంలో జరిగిన ఎన్కౌంటర్ ఇది కూడా పెద్దదని చెప్పుకోవచ్చు। ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 30 మంది వరకు మావోయిస్టులు చనిపోయినట్లుగా మనకి సమాచారం అందుతుంది। అయితే దీనికి సంబంధించి అబుజ్మడ్ లో ఏదైనా బిగ్ ఇన్సిడెంట్ జరుగుతుందనేది గత వారం రోజుల బట్టి ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి। ప్రధానంగా అబుజ్మడ్ ఏరియాని దాదాపుగా గత వారం రోజుల బట్టి కేంద్ర బలగాలు చుట్టుముట్టిన పరిస్థితి। అయితే మావోయిస్టుల కోసం అంటే గాలింపు చర్యలు చాలా తీవ్రంగా వేగంగా కొనసాగిస్తున్న పరిస్థితి। అయితే ఈ ప్రాంతంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులంతా కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నట్లుగా సమాచారం। ఎందుకంటే దండకార్యాన్ని అన్ని ప్రాంతాల నుంచి భద్రతా బలగాలు ఒత్తిడి చేసుకుంటూ వస్తున్నాయి। ఈ నేపథ్యంలోనే అబుజ్మడ్ ప్రాంతానికి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉన్నారనే సమాచారం। అందులో కూడా వాళ్ళు కూడా వయస్సు మళ్ళిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు। ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం పైన వారం రోజుల బట్టి భారీ ఎత్తున కూంబింగ్ కొనసాగుతున్న పరిస్థితి। ఈ నేపథ్యంలో ఈ మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ అబుజ్మడ్ ప్రాంతంలో భారీ ఎత్తున కాల్పులు అయితే కొనసాగుతున్నాయి। గతంలో శ్రీరామనవమి రోజున కూడా దాదాపుగా 30 మంది వరకు కూడా ఇదే సరిహద్దు ప్రాంతంలో కూడా ఎన్కౌంటర్ లో హతమైన పరిస్థితి। గత అంటే పార్లమెంటు ఎన్నికల దగ్గర నుంచి మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం మాత్రం చాలా స్పీడ్ గా జరుగుతుంది। ప్రధానంగా ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మావోయిస్టుల ఏరివేత కొంచెం ఎక్కువగా స్పీడ్ గా జరుగుతున్న పరిస్థితి ఉంది। ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి మాత్రం ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 25 నుంచి 30 మంది వరకు చనిపోయారని చెప్తున్నారు। అయితే ఇంకా అధికారికంగా వెల్లడి చేయాల్సిన అవసరం ఉంది। అయితే ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం 14 మంది వరకు మృతి చెందారని చెప్పారు। కానీ కొద్దిసేపటి క్రితం మళ్ళీ ఇది మరింత పెరుగుతుంది। అయితే ఇంకా ఎక్కువ సంఖ్యలో మావోయిస్టులు మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం చెప్తున్నారు। ఆటోమేటిక్ వెపన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది। థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భూపాల్।